మన అణగారిన జాతులకు భారతదేశానికి హానిముఖ్యమైనటువంటి మహానుభావుడు పుట్టినరోజును జరుపుకోవడం 137వ పుట్టినరోజును జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అంతేకాకుండా వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగాన్నే తీసేయాలని చెప్పి బహిరంగ సభలలోనే బహిర్గతంగా చెప్పడం, దాన్ని పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాం, పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాం. ఎప్పటికీ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఉన్నటువంటి రోజులలో ఈనాడు ఇవాళ నేను ఇక్కడ ఎమ్మెల్యేని కాగలిగినంటే ఆ రాసినటువంటి మహానుభావుని యొక్క పుణ్యమే. ఇక్కడ అందరూ కూడా ఈరోజు నేను కూడా చిన్ననాటి నుండి చదువుకున్నామంటే హాస్టల్ కానీ విద్యావేత్తలు కావడానికి గల కారణం ఎవరయ్యానంటే డాక్టర్ అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారు లేకపోతే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఎవరికి కూడా మనుగడ లేకుండా చేసే పరిస్థితులు ఉండే. కానీ మరి ఆయన రాసినటువంటి ఈ రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరిగి ఈరోజు అందరూ కూడా మహా ఉన్నతమైనటువంటి పదవులలో ఉండడానికి గల కారణం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 33వ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.